ఈ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ ఆత్మచేత ప్రతి ఒక్కరిని నడిపించమని ప్రార్థన చేస్తున్నా. మా కన్నులను తెరవండి, జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన మనస్సును దయచేయండి, సమయోచిత భవిష్యత్తు జ్ఞానములను ఇవ్వండి, నీ వెలుగును ప్రకాశింపచేయండి. నీ ప్రజలమైన మా అందరిపైన నీ మంచితనమునంతటిని నీవు కనబరుచుచున్నావు, కృప చూపుతున్నావు, దయ చూపుతున్నావు. సమస్త ఆనందమునకు మించిన నీ సమాధానమును, నీ సంతోషమును, నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఆశ్చర్య మహత్కార్యాలు, ఉన్నత కార్యములు, గొప్ప కార్యములను జరిగించమని, కృప చూపమని యేసు రక్తము కిందికి మేము వస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం నుండి నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాను. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్. బిగ్గరగా అందరూ కూడా గాడ్ ఈజ్ గుడ్. దేవుని నామానికే మహిమ కలుగును గాక. యేసయ్య, నీ పక్కన ఉన్న వాళ్ళతో చెప్దాం, యేసయ్య నువ్వు ఫలింపబడాలని కోరుతున్నాడు. హల్లెలూయా. ఎంత మంచి మాట కదండి. హల్లెలూయా. నువ్వు ఫలింపబడాలి, విస్తరింపబడాలి, వృద్ధి చెందాలి, హెచ్చింపబడాలి, ఆస్తికర్తలుగా చేయబడాలి. హల్లెలూయా. సమృద్ధి కలిగిన జీవితము జీవించాలి, హెచ్చింపు కలిగిన ఒక ఫేమస్ అయినటువంటి జీవితము జీవించాలని యేసయ్య నిన్ జీవితమును బట్టి ఆయన కోరుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఫలిస్తే ఆయనకు ఆనందం. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఫలిస్తే, గట్టిగా చెప్పండి, నేను ఫలిస్తే, నేను వృద్ధి చెందితే, నేను హెచ్చింపబడితే నా తండ్రికి ఆనందము. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, యేసయ్యనే చెబుతున్నాడు, నువ్వు వృద్ధి చెందాలి అని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. వృద్ధి నువ్వు చెందాలి, హెచ్చింపబడాలి, విజయము కలిగి ఉండాలి, సమృద్ధి కలిగి ఉండాలి, ముందుకు సాగాలి, అభివృద్ధిలో నీ జీవితము ఉండాలి, స్వస్థత కలిగి ఉండాలి అనేటువంటిది ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కానీ కొంతమంది క్రైస్తవంలో ఉన్నటువంటి కొన్ని అపోహలు, క్రైస్తవుల బోధలలో కొన్ని చోట్ల కొంతమంది దగ్గర కొన్ని బోధలు ఉన్నాయన్నమాట. కొన్ని సిద్ధాంతాలు, ఆలోచనలు ఎలా ఉన్నాయనంటే, మనము పేదరికంలోనే ఉండడము దేవునికి ఇష్టము. ఏమి చెప్పండి ఒకసారి. నేను పేదరికంలో ఉండుట దేవునికి, గట్టిగా చెప్పండి, గట్టిగా గట్టిగా. ఎవరైతే గట్టిగా చెప్తారో వాళ్ళను దేవుడు దీవించుకుంటూ వెళ్తాడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఈ మాట అన్నారనుకోండి, నువ్వు పేదరికంలో ఉండుట దేవుని చిత్తం అన్నారనుకో, ఇంట్లో నుంచి తన్ని తరుముతారు. హల్లెలూయా. నీ దేవుడు చెప్పాడయ్యా, వాక్యం చెప్తాది, ధర్మశాస్త్రం చెప్తాది, పాత నిబంధన చెప్తాది, నువ్వు పేదరికంలో ఉండుట దేవుని చిత్తము, నువ్వు పురుగులాగా ఉండటం దేవుని చిత్తము, దీనుడులాగా ఉండటం దేవుని చిత్తం. దీనుడు అంటే అది వేరే, అదేంటది, కొన్నిసార్లు ఎలా ఎలా దానిని అర్థం చేసుకుంటా, నేను పురుగుని, నేను లేకపోతే ఏమది మిడతని, బైబిల్లో కొన్ని చోట్ల అనమాట, నేను దుమ్ముని, బైబిల్లో కొన్ని చోట్ల అలాగా వాక్యాలు రాయబడ్డాయి. అది కొన్ని సందర్భాలలో రాయబడ్డాయి. అయితే కొంతమంది ప్రార్థనలు చేసేటువంటి సమయములలో ఈ మాటలు వాడతాడు, ప్రభువా నేను పురుగును, ప్రభువా నేను మట్టిని, ప్రభువా నేను దుమ్ముని, ప్రభువా ఎందుకు వచ్చినావు రా చర్చికి, గాలిలో తిరుక్కోకుండా దుమ్ము అయితే. హల్లెలూయా.
అర్థమైందా నేను చెబుతున్నటువంటి మాటలు? హల్లెలూయా. గాడ్ క్రియేటెడ్ ఇన్ హిస్ ఇమేజ్. ఆయన రూపములో, ఆయన చిత్త ప్రకారం, ఆయన పోలికల చొప్పున నిర్మించుకొని అన్నింటినీ ఏలడానికి, అన్నింటి యందు సమృద్ధి కలిగి ఉండడానికి దేవుడు నిన్ను కలగజేసుకున్నాడు. హల్లెలూయా. మనము వృద్ధి చెందాలి, హెచ్చింపు కలిగి ఉండాలి, అభివృద్ధి కలిగి ఉండాలి, ఉన్నతముగా ఉండాలి, అన్నింటినీ మనము కలిగి ఉండాలి. అప్పుడు ఎవడైనా అన్యుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను చూచి హల్లెలూయా మన యేసయ్య నామాన్ని కనపరచాలి, అదే దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఫెయిల్ అవుతే దేవునికి ఇష్టం లేదు. నువ్వు పేదరికంలో ఉండుట దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఓటమిలో ఉండుట దేవునికి ఇష్టం లేదు. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? హల్లెలూయా. ఓడిపోయిన వాడిని లోకం గుర్తించదు. పేదరికంలో ఉన్నవాడిని దేవుని లోకము గుర్తించదు. హల్లెలూయా. లేకపోతే ఏదో ఏమీ సాధించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నీ జీవితాన్ని లోకము గుర్తించదు. అయితే అందుకనే దేవుడు ఏం చెబుతున్నాడంటే, నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను, నేను నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెడతాను, లోకములో ఉన్నవారికి అధిపతిగా నిన్ను చేస్తాను, నిన్ను మంచి ఉద్యోగములో, మంచి వ్యాపారములో, మంచి పరిస్థితులలో, ఉన్నతమైనటువంటి వాటిలో నిన్ను ఉంచుతాను అని చెప్పి ఆ యేసయ్య నీతో వాగ్దానము చేయుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఫలించుట దేవుని నామమును కనపరచుటే. ఆమేన్. నువ్వు బాగా ఆస్తిపరుడు అయ్యావు, వృద్ధి చెందుతున్నావు, సమృద్ధిలో ఉన్నావు, నీ జీవితంలో గొప్ప కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి. నీ పక్కింటోడి జీవితంలో అవి లేవు. ఆ టైంలో పక్కింటోడు వచ్చి నీ దగ్గరకు వచ్చినప్పుడు, నిన్ను చూచినప్పుడు హల్లెలూయా ఎందువలన నీ జీవితంలో జరుగుతున్నాయనంటే, నా యేసుని నమ్ముట వలన నువ్వు గట్టిగా చెప్పావు అని అంటే, వాడు కూడా నీ దేవుని వైపున తిరగడానికి, వారి జీవితమునకు నీ యొక్క అభివృద్ధి కారణమవుతుంది. హల్లెలూయా. ఫ్లోరిషింగ్, ఫలించుట, దేవుని యొక్క రాజ్యములో ఫలించుట. హల్లెలూయా. గాడ్ నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద ఫ్లోరిషింగ్ యాజ్ మెటీరియల్ ఇన్ ద మెటీరియల్ థింగ్స్, వస్తుపరమైన డబ్బు పరమైనటువంటి వాటిలో మాత్రమే హెచ్చింపును గురించి యేసయ్య మాట్లాడడం లేదు. హల్లెలూయా. లోకములో విజయం అంటే బాగా గమనించండి, ఒక అర్థం వస్తుంది. కానీ దేవుని రాజ్యములో విజయం అంటే ఇంకొక అర్థం ఉంది. లేదా దేవుని రాజ్యములో దానినే ఫలించుట అని అంటారు. ఫలించుట అని అంటారు. హల్లెలూయా. దేవుని రాజ్యములో లేదా లోకరాజ్యముకు ఉన్నటువంటి తేడా ఏంటనంటే బాగా గమనించండి. లోకరాజ్యములో విజయం అని అంటే చక్కటి ఉద్యోగం, చక్కటి వ్యాపారం, ఉన్నతమైన స్థితి, ఒక మంచి ఇండ్లు, ఒక మంచి కారు, ఒక మంచి బిజినెస్, జాబ్, హెచ్చింపు లేకపోతే గ్రోత్ కలిగి ఉండుట విజయానికి గుర్తు లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకు. హల్లెలూయా. అయితే దేవుని యొక్క రాజ్యంలో బాగా గమనించండి, విజయము లేదా ఫ్లోరిషింగ్ లేకపోతే ఫలించుటకు గుర్తు ఏమిటో తెలుసా? నువ్వు వీటిలో మాత్రమే కాకుండా అవి కూడా కలిపి నీ యొక్క గుణగణములలో, నీ క్యారెక్టర్లో, నీ యొక్క లక్షణములలో నువ్వు వృద్ధి చెందుట ఫలింపుకు, విజయమునకు గుర్తుగా దేవుని రాజ్యము చూస్తుంది. హల్లెలూయా. నీవు వృద్ధి చెందుట లేకపోతే నీ యొక్క సమృద్ధి లేకపోతే నీ యొక్క దేవుని యొక్క రాజ్యములో విజయము మీన్స్ ఫలించుట. మీరు నాలో ఉన్నప్పుడు, నా మాటలు వింటున్నప్పుడు, నా ఆజ్ఞలకు లోబడినప్పుడు మీరు ఫలించెదరని దేవుడు చెబుతున్నాడు. లోకములో ఫలింపడం వేరు, దేవుని రాజ్యములో ఫలింపడం వేరు. లోకపు రాజ్యంలో ఫలించుట అని అంటే మంచి జాబో, ఉద్యోగము, వ్యాపారము, లేకపోతే ఒక మంచి ఇల్లు, కారు లేకపోతే కలిగి ఉండడం. yes it is good, అది కావాలి, యేసయ్య కూడా చెప్తున్నాడు. దానికి తోడుగా, దానితో కలిపి దేవుని రాజ్యంలో ఫలించుట అని అంటే నీ యొక్క లక్షణములలో, నీ గుణగణములలో గాడ్స్ క్యారెక్టర్, జీసస్ క్యారెక్టర్లో మనం వృద్ధి చెందుట. హల్లెలూయా. ఆయన మంచితనములో వృద్ధి చెందుట, ఆయన దయాళుత్వములో వృద్ధి చెందుట, ఆయన దీర్ఘశాంతములో వృద్ధి చెందుట, ఆయన యొక్క గుణగణములలో, ఆయన శాంతిలో, ఆయన సహనములో, ఆయన యొక్క ప్రేమలో, ఆయన యొక్క విశ్వాసములో మనము ఫలించాలి అని దేవుని వాక్యము చెబుతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. See, బిఫోర్ ద మ్యారేజ్ క్రైస్తవులు కానటువంటి వారికి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ ఉంటారా? ఉండరా? హల్లెలూయా.
బట్ వెన్ యు ఆర్ ద క్రిస్టియన్, సో వాళ్ళకు గర్ల్ ఫ్రెండ్ కలిగి ఉండటం విజయం, ప్రేమలో పడటమే విజయం. యూత్కి నేను చెబుతున్నటువంటి మాటలు. గర్ల్ ఫ్రెండ్, ఎంతమంది గర్ల్ ఫ్రెండ్లు ఉంటే అన్ని విజయాలు. ఏమండి, హల్లెలూయా, అర్థమవుతుందా మీకు చెప్తున్నటువంటి మాటలు? నేను ఎంతమంది గర్ల్ ఫ్రెండ్లు ఉంటే అంత గొప్పోడు అనమాట వాడు. ఇంకా చాలా ప్రతిసారి చెప్పేది, ఇంకోసారి కూడా చెప్తా. ఒకసారి టీ షాప్లో కూర్చొని ఉండా, ఒక 2-3 పిల్లనాయలు మాట్లాడుకుంటా ఉన్నారు. వాడు వచ్చి మాట్లాడుతున్నాడు ఇంకొకటితో. ఏంటి అని అంటే, రే వాడు ఉన్నాడు చూడు, వాడు కాలేజీలో, వాడు చూడరా, వాడు మనిషా జంతువా గాడిదనా గుర్రమా తెలియదు, వాడు 4-5 మంది అమ్మాయిల్ని మెయింటైన్ చేస్తున్నాడు రా, వాడు బుద్ధి ఉందా లేదా, తెలివి ఉందా లేదా అని తిడతాన్నాడు అనమాట. అరే ఈడెవడో మంచోడు అనుకున్నా నేను, ఎవడు ఈ విధంగా మాట్లాడేవాడు. హల్లెలూయా. అది కాదురా, మెయింటైన్ చేస్తే 1-2 చేయాలి కానీ 5-6 మందిని ఎందుకు చేయడం అని అంట వీడు. ఏమంటున్నాడు? అర్థమైందా నేను చెబుతుండేది? మెయింటైన్ చేస్తే 1-2 చేయాలా? వాళ్ళ దృష్టిలో విజయం అంటే అది. వాళ్ళ దృష్టిలో, లోకం దృష్టిలో మగవాడు అంటే ఎవడో తెలుసా? నువ్వు మగోడు అయితే సిగరెట్ తాగు, నువ్వు మగోడు అయితే మందు తాగు. అర్థమైందా? నువ్వు మగోడు అయితే అంత పోయి కొట్లాడిపో, వాని పోయి కొట్టుపో. హల్లెలూయా. రోషం లేదా? విన్నారా లేదా ఇటువంటి మాటలు మీరు? హల్లెలూయా. విన్నారా లేదా అండి? విన్నారు కదా. ఇది లోకంలో ఉండేటువంటి విజయం, లోకంలో ఉండే గొప్పతనం, లోకంలో ఉండే హెచ్చింపు, గర్వం, రోషం. హల్లెలూయా. అయితే లోకరాజ్యం అలాగా కాదు, దేవుని రాజ్యం అలాగా కాదు. హల్లెలూయా. దేవుని రాజ్యంలో నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్ళావు అని అంటే, అందరూ అన్యులు నీ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నువ్వు వాళ్ళతో మాట్లాడతావు కానీ బూతులు మాట్లాడకుండా ఉండటము ఫలించుట. అందరూ చెడు అలవాట్లలో ఉంటారు కానీ చెడు అలవాట్లకు దూరంగా ఉండి దేవుని యొక్క క్యారెక్టర్ నీలో ఉండుట ఫలించుట. హల్లెలూయా. అందరూ తాగుతున్నారు, పక్కన నిలబడి నేను తాగను, నేను యేసు ప్రభు బిడ్డను అని నువ్వు చెప్పుట ఫలించుట. అందరూ తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటున్నా, నేను ఆ మార్గంలో వెళ్ళను, నేను ఎందుకు రాను, ఆ పని చేయవని అంటే నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను. ఆ సమయంలో నిన్ను తక్కువ చేసి తులన చేసి మాట్లాడతారు. ఏమని? నువ్వు మగోడివి కాదురా, నువ్వు వెర్రివాడివిరా, ఎంజాయ్ చేసేదే తెలియదురా, నువ్వు పో చప్పట్లు కొట్టుకుంటా భజన చేసుకోపో, యేసు ప్రభుకు పో, ఎక్కుపో, లేకపోతే నడిపించు నానా అని పాడుకోపో. ఎన్నోసార్లు ఎంతో మంది నిన్ను నన్ను హేళన చేసేటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉంటారు. అయితే ఆ చోటన దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఆయన గురించి ఫలిస్తున్నావా? ఆయన కొరకు నిలబడుతుంటున్నావా? ఆయన నామమును గణపరచుచున్నావా? హల్లెలూయా. దట్ ఈస్ ఫ్లోరిషింగ్. యేసయ్య రాజ్యంలో ఫలించుట అంటే అదే. యేసయ్య రాజ్యంలో వృద్ధి చెందుట అంటే అదే. ఆయన ఆజ్ఞలలో ముందుకెళ్ళుట అంటే అదే. నువ్వు ఎప్పుడైతే ఆ పని చేయడము ప్రారంభిస్తావో దేవుడే నీ జీవితంలో అన్ని ఫలభరితముగా చూసుకొని వచ్చేటువంటి వాడు. హల్లెలూయా. ఇన్ఫాక్ట్ ఆ విధంగా అవ్వడం వలన దేవుని నామము గణపరచబడుతుంది. అలాగే నువ్వు ఆస్తిపరుడుగా, హెచ్చింపు కలిగిన వాడిగా, వృద్ధి కలిగిన వాడిగా, ఉన్నతమైన పొజిషన్స్ లోనికి నువ్వు వెళుతూ ఉంటుండగా ప్రజలందరూ వచ్చి నిన్ను బట్టి దేవుని నామాన్ని గణపరిచినప్పుడు దేవుడు ఎంతో 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 ఆనందపడతాడు. హల్లెలూయా. అలాగా కాకుండా దేవుని నామాన్ని బట్టి, బైబిల్లో ఒక మాట ఉంటున్నదట, నిన్ను బట్టే కదరా నా పేరంతా తిడుతున్నారు నన్ను. ఏముంటున్నది? నిన్ను బట్టే. ఎందుని బట్టి? హల్లెలూయా. గట్టిగా, ఎవరిని బట్టి? అర్థమైందా? నిన్ను తిట్టాలి అన్యులు. ఎందుకు తిట్టాలో తెలుసా? యేసు ప్రభు గురించి ప్రకటిస్తే అన్యులు నిన్ను తిట్టాలి. అది దేవుని నామానికి ఘనత. హల్లెలూయా. యేసు ప్రభు పత్రిక పంచితే వచ్చినాడమ్మ మత ప్రచారకుడు అని మిమ్మల్ని తిడతారు చూసారా? అదే దేవునికి ఘనత. హల్లెలూయా. హల్లెలూయా. లోకంలో ఉన్న చేపలన్నీ ఇట్లా పోతుంటాయి అన్నమాట, కానీ యేసు ప్రభు చేప మాత్రమే ఇట్లా వస్తుంటుంది. అదే దేవుని చేప. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటిది? యేసు ప్రభు బిడ్డలుగా మనము ఫలించాలి. దేనిలో ఫలించాలి అని అంటే మన గుణగణములలో ఫలించుట వలన, మన మంచితనములో, ఆత్మీయతలో, ప్రార్థనలో, వాక్యములో, లేకపోతే మన పరిస్థితులలో మనము ఫలించుట వలన ఆ తండ్రి యొక్క నామము బహుగా గణపరచబడును, బహుగా హెచ్చింపబడును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటనంటే
లోకంలో ఉన్న వాళ్ళు మిస్టేక్స్ చేస్తారు, తప్పులు చేస్తారు. దేవుని బిడ్డలు కూడా మిస్టేక్స్ చేస్తారు, తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు. హల్లెలూయా. అయితే తేడా ఎక్కడొస్తుందంటే, నువ్వు లోక సంబంధివా లేకపోతే దేవుని సంబంధివా, దేవుని బిడ్డవా అనేటువంటి తేడా ఎక్కడొస్తుందో తెలుసా? లోకములో ఉన్నటువంటి వాడు ఏదైనా ఒక కొట్లాట జరిగిందనుకోండి, భార్యాభర్తల మధ్య, అత్తాకోడళ్ళ మధ్య తప్పులు జరిగాయనుకోండి, అనుకుందాం. హల్లెలూయా. వెంటనే వాడు తగ్గడు, ఈమె తగ్గదు. హల్లెలూయా. ఈమె పుట్టింటికి వెళ్ళిపోతుంది, ఆయన పుట్టింటికి వెళ్ళిపోతుంది, లేకపోతే బయటికి తరిమేస్తాడు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క గుణగణములు అక్కడ కనపడడంలా, దేవుని యొక్క ప్రవర్తన, దేవుని యొక్క జీవితం అక్కడ కనపడడంలా. తప్పుడు మాటలు మాట్లాడడం, బూతు మాటలు మాట్లాడడం, అపవిత్ర కార్యములు చేయడము, మార్గములు తప్పిపోవడము. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలుగా దేవుని రాజ్యంలో నువ్వు ఉన్నప్పుడు అసలు కొట్లాటలే రావా? వస్తాయా? వస్తాయా? రావా? పొరపాట్లు జరుగుతాయా? జరుగుతాయా? ఇంకా చెప్పాలనంటే క్రైస్తవులలోనే ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. క్రైస్తవులకే ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకో తెలుసా? హల్లెలూయా. అన్యులందరూ సాతాను రాజ్యం కింద ఉన్నారు, కానీ దేవుని ప్రజలందరూ దేవుని రాజ్యంలో ఉన్నారు. మనకు విరోధెవడు? హల్లెలూయా. వాడి రాజ్యంలో ఉన్న వాళ్ళని వాడు ఎక్కువ పీడించాడు, దేవుని రాజ్యంలో ఉన్న వాళ్ళనే వాడు ఎక్కువ పీడిస్తాడు, వాడు ఎక్కువ శోధిస్తాడు, వాడు ఎక్కువ శోధనలు కల్పిస్తాడు, వాడు ఎక్కువ పరిస్థితులను తీసుకొని వస్తాడు, వాడు ఎక్కువ అగ్నిబాణములను తీసుకొని వస్తాడు. సమస్యలు కలగజేయడానికి, అపార్థములు కలగజేయడానికి, లేకపోతే చేదును రగిలించడానికి, ఇంటిలో కొట్లాటలను రగిలించడానికి, పరిస్థితులను కలగజేయడానికి, అపనిందలను కలగజేయడానికి. హల్లెలూయా. పిల్లల మధ్య సమస్యలను కలగజేస్తాడు, తెలిసి తెలియని వయసులలో చేసినటువంటి పరిస్థితులను కలగజేస్తాడు. హల్లెలూయా. ఆ సమయంలో నువ్వేం చేయాలి? నువ్వు అన్యుని కంటే ఎక్కువగా కొట్లాడుతున్నావా? హల్లెలూయా. హల్లెలూయా. లేదా దేవుని యొక్క బిడ్డగా తగ్గించుకొని, దేవుని యొక్క బిడ్డగా మారు మనస్సుకు తగినటువంటి ఫలము ఫలించుచు, హల్లెలూయా, ఫలము ఫలించుచు నీ జీవితమును సరిచేసుకొని, నీ కుటుంబమును సరిచేసుకొని, నీ పిల్లలను సరిచేసుకొని, నీ బంధుమిత్రులను సరిచేసుకొని, నీ యొక్క జీవితంలో సరైనటువంటి మార్గంలో నడిచి, సాతానుకు నేను అవకాశం ఇవ్వను, సాతాను యొక్క మాటలకు లోబడను, సాతాను యొక్క క్రియలకు లోబడను, నా బ్రతుకును మార్చుకుంటాను, నా పిల్లల బ్రతుకులను మారుస్తాను, నా కుటుంబమును మారుస్తాను, నేను ప్రార్థనలో గడుపుతాను, దేవుని దగ్గర నిలబడతాను అనేటువంటి జీవిత శైలి నీకు కలిగి ఉన్నావా? హల్లెలూయా. లేదంటే సమస్య రాగానే నువ్వెంత, లేకపోతే బయటికి పో, లేకపోతే ఇంకొకటి, లేకపోతే మాట్లాడుకోకుండా దూరము పెట్టుకునేసి ఇంకా దూరం చేస్తున్నావా? బైబిల్ చెబుతున్నది అలాగ దూరం చేయటం వలన ఇంకా సాతాను దాడి ఎక్కువ అవుతుంది. సాతాను మధ్యలోనికి వచ్చి వాడు భరతనాట్యం ఆడతాడు. హల్లెలూయా. 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 ఎవరితోనో ఈరోజు దేవుడు గట్టిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వాడు వేసే డాన్స్కి నువ్వు చప్పట్లు కొడుకుంటా అంటావు. ఇంకా మామూలుగా ఏదో డ్రమ్స్ కొడితే వాడు భరతనాట్యం చేస్తారు కదా, అట్లాగా మ్యూజిక్ పెడితే నువ్వు మ్యూజిక్ కొడతా ఉంటే వాడు డ్యాన్స్ ఆడుతుంటాడు మధ్యలో. అది మీ ఇంట్లో కావచ్చు, ఏకంగా మీ ఇంట్లోనే స్తుతుల సింహాసనం దేవునికి వేయడం మానేసి, హల్లెలూయా, భూతుల సింహాసనం సాతానుకు తయారు చేసి పెట్టుంటావు. ఏమి చెడు మాటలతో సింహాసనం. రండి సాతాను రా, మా ఇంట్లో సూపర్గా నీ కొరకు ఒక మంచి సింహాసనం తయారు చేశాను, వచ్చి కూర్చో, ఎంజాయ్ చేయి మా ఇంట్లో నువ్వు. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? దేవుడు మనము ఫలించాలని కోరుకుంటున్నాడు, మన సాక్ష్యము ఫలించాలని కోరుకున్నాడు, మన ఆర్థిక పరిస్థితులు ఫలించాలని కోరుకుంటున్నాడు, మన బ్రతుకులు ఫలించాలని కోరుకుంటున్నాడు, ఆయన నామము ఘనపరచబడాలని కోరుకుంటున్నాడు. అభ్యంతరములు రాక మానవు, కొట్లాటలు రాక మానవు అని బైబిలే చెబుతున్నది. అయితే వచ్చినటువంటి సమయములో నువ్వు ఏ విధముగా దానికి స్పందిస్తున్నావు? దేవుని యొక్క బిడ్డగా దేవుని యొక్క మాటలకు లోబడి, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి, ఆ క్రమములో దేవుడు నాకు సహాయం చేయవాడు, మాట ఇచ్చిన వాడు నెరవేర్చువాడు, కృపచూపువాడు, ఆయన తప్ప నాకు ఏ విధమైనటువంటి సహాయం అనేదైనా కూడా ఎక్కడి నుంచైనా నువ్వు సాతాను కలగజేసిన అది నాశనం చేయబడి దేవుని మార్గంలో నేను నడుస్తాను అనేటువంటి ఆ విశ్వాసము, ఆ నమ్మకము, దీనిపైన
దేవుని మాటలపైన, బైబిల్ పైన, ఆయన నీతో మాట్లాడేటువంటి వాటిపైన నమ్మకమును కలిగి ముందుకు సాగుతున్నావా? నా జీవితము బాగుపరచబడుతుంది, ఆయన మాటలలో, ఆజ్ఞలలో నేను ముందుకెళితే మా బ్రతుకులు మార్చబడతాయి, కుటుంబంలో మార్చబడతాయి. బహుశా నీ యొక్క ఇంటిలో నీ భర్త ఇంకా నమ్ముకోలేదు, సరిగా నమ్ముకున్న విశ్వాసంలో లేడు, నమ్ముకున్న విశ్వాసంలో చర్చికి వస్తున్నా, లేకపోతే చెడు అలవాట్లను మానడం లేదా? ప్రార్థన చెయ్యి, విశ్వాసము కలిగి ఉండు, దేవుని పైన ఆధారపడము. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి ప్రార్థనలు చేస్తున్నామంటే సాధారణంగా దేర్ ఆర్ సో మెనీ కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్, అన్నీ ఉన్నాయి కానీ నేను ఎక్కువ వివరించను కానీ చెబుతున్నాను. సాధారణంగా మన ఇళ్లలో జరిగే ప్రార్థనలు ఏంటో తెలుసా? సాధారణ ప్రార్థనలు ఎలా చేస్తున్నారో తెలుసా? ఉదయం లేవగానే కళ్ళు మూసుకొని ప్రభు వైపున చూచి, ప్రభు ఈ రోజు ఇచ్చినందుకు వందనాలు నాయనా, స్తోత్రాలు ప్రభు, కాపాడునాయనా, కరుణించు తండ్రి, ఆరోగ్యం దయచేయి ప్రభు, లేకపోతే సమృద్ధిని ప్రభు, తినడానికి తిండిని ప్రభు, సమస్యల నుంచి ప్రమాదాల నుంచి కాపాడు ప్రభు, ఉద్యోగం దగ్గరికి పోగానే ఉద్యోగంలో సాయం చేయి, వ్యాపారం దగ్గరికి పోగానే వ్యాపారంలో సహాయం చేయి, తినేటప్పుడు ప్రభు ఈ యొక్క ఆహారమును ముట్టునైనా, స్వస్థపరచునైనా, ఆరోగ్యము నువ్వు తండ్రి ప్రభు, 10 మందికి నువ్వు పెట్టు ప్రభు, రాత్రిపూట పడుకునేటప్పుడు ప్రభు స్తోత్రాలు, బాగా కాపాడవునైనా తండ్రి, నువ్వు కృపతో నాకు తోడుగా ఉన్నావు తండ్రి, వందనాలు. హల్లెలూయా. దేని కొరకు చేస్తున్నామో తెలుసా? ఎక్కువ ప్రార్థనలు మనము ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, నార్మల్ ప్రేయర్స్. యు ఆర్ నాట్ ప్రేయింగ్ ద ఫైటింగ్ ప్రేయర్స్. పోరాటముతో కూడిన ప్రార్థనలు మనం చేయడంలా. ఏదో కామన్గా లేచామా, తింటున్నామా, పని చేస్తున్నామా, పడుకుంటున్నామా, వెళ్ళిపోతుంటున్నామా, మన పని అయిపోయిందా అనే ప్రార్థనలతోనే ఆగిపోతుంటున్నాం. ఎందుకో తెలుసా? వాక్యం అంటే మొదటిలో ఉన్నంత నమ్మకం లేదు. యేసు ప్రభువు ఫస్ట్లో నమ్ముకున్నప్పుడు ఉన్నంత విశ్వాసము, ఆ విశ్వాసములో ఉన్నటువంటి ఆ యొక్క ప్యాషన్, తృష్ణ కనబడడంలా. ఇప్పుడు ప్రజలలో, మార్గములలో కనబడడంలా, పరిస్థితులలో కనబడడంలా. వాక్యం అంటే అంతగా నమ్మకం కలగలేకపోతానది. హల్లెలూయా. ఎంతో గొప్ప వాక్యం అండి. ఇందులో ఏ ఒక్కటి తప్పిపోయినా బైబిలే వ్యర్థముగా గుర్తింపబడుతుంది. ఇందులో ఒక వాక్యము తప్పిపోయినా కూడా భూమి ఆకాశములు గతించినను నేను చెప్పినటువంటి ఒక మాట అయినను పొల్లైనను తప్పిపోదు అని చెప్పినటువంటి దేవుడు. దీనిపైన విశ్వాసం ఉంచు. పోరాడు నీ ప్రార్థనలలో, నీ బ్రతుకులో, నీ పిల్లల విషయంలో, నీ యొక్క బలహీనతల విషయంలో, వ్యాపారం విషయంలో, ఉద్యోగం విషయంలో నీకున్నటువంటి పోరాటములు ఎక్కడెక్కడ వస్తున్నాయి? కోర్టు కేసులు ఉంటున్నాయా? భూతగాదాలు ఉంటున్నాయా? లేకపోతే నీ భర్త మారడం లేదా? నీ భార్య మారడం లేదా? నీ పిల్లలు సరైన మార్గంలో లేదా? పోరాడు. ప్రార్థనలో దేవుని సన్నిధిలో కనిపెట్టు. దేవుడు తప్పక నీకు విజయమును దయచేయగలిగిన వాడు. విశ్వాసం కలిగి ఉండి ఆయన చెప్పినటువంటి మాట పైన విశ్వాసం లేకుండా నువ్వు ఏమి సాధించలేవు దేవుని రాజ్యంలో. నువ్వు ప్రార్థన చేసినా వ్యర్థమే. విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థనే జవాబును దయచేయగలదు. హల్లెలూయా. ఒక 100 సంవత్సరాల క్రితం, బాగా వినాలి అందరూ కూడా. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 100 సంవత్సరాల క్రితము చాలా మంది క్రైస్తవులు బైబిల్ని ఫాలో అవ్వడం మానేశారు. యేసును నమ్మడం మానేశారు. 1900 సంవత్సరం వరకు, ఇది 2024, దాదాపుగా ఒక 125 సంవత్సరాల క్రితం ఈ బైబిల్ని నమ్మడం మానేశారు చాలా మంది. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి అని అంటే బైబిల్ చెబుతుంది ఇశ్రాయేలు దేశం అనేది ఒకటి, దేవుడు దానిని తయారు చేస్తాడు, దేవుడు దానిని కలుగజేస్తాడు. ఇశ్రాయేలు దేశం అనేది ఒకటి ఏర్పాటు చేయబడుతుంది అని చెప్పి దేవుడు చెప్పాడు బైబిల్లో. ఎప్పుడు చెప్పాడనంటే ఆయన దాదాపుగా భూమి మీద ఉన్నప్పుడే చెప్పేశాడు. యేసయ్య భూమి మీద అంటే 2000 ఏళ్ల కిందట ఆయన చెప్పేశాడు. 1900 సంవత్సరాల క్రితం ఆయన చెప్పేశాడు. కానీ 1900 సంవత్సరాలు అయిపోయింది, ఇశ్రాయేలు దేశం మాత్రం లేదు. కాబట్టి బైబిల్ బాగా గమనించ. బైబిల్కి ఉన్నటువంటి గొప్ప ప్రత్యేకత ఏమిటో తెలుసా? ఉన్నతమైనటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? బైబిల్లో ఉన్నటువంటి ఆది కాండములో ఉన్నటువంటి మొదటి వచనము నుండి ప్రకటన గ్రంథంలో ఉన్న చివరి వచనము వరకు ఆయన చెప్పినటువంటి ప్రతి ప్రవచనము నెరవేర్చబడాలి. ఒక్కటి తప్పిపోయినా బైబిలే కాదు, దేవుడే కాదు. హల్లెలూయా. ఒక్క ప్రవచనము తప్పిపోయినా
దేవుడే కాదు యేసయ్య. హల్లెలూయా. అర్థమైందా? కొంతమంది జాతకాలు చెప్తారు, 10 విషయాలు చెప్తే 5 జరుగుతాయి. ఏమి? ఎంతమంది చూసుకుంటున్నారు 18 జాతకాలు? రాసులు చూసుకోవట్లే? అది జోస్యాలు, రాసులు, లేకపోతే ఈ మధ్య ఉగాది అని చెప్పి ఓపెన్ చేయగానే సోషల్ మీడియా ఎన్ని రాసులు ఉంటాయి? ఎన్ని రాసులు అవి? ఎన్ని రాసులు చెప్పండి? 9, 12? హల్లెలూయా. చూడండి, 12 రాసులు. ఈ రాసోనికి ఇన్ని, ఈ రాసోనికి ఇన్ని. లేకపోతే జ్యోతిషం చెప్పుకొని ఆయన ఎవరో ఫేమస్ అవుతాడు అనమాట ఆన్లైన్లో. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పి సూపర్ ఫేమస్ అయిపోతాడు. ఆలోచనలు మనం పోయి చెప్పించుకుందామా? హల్లెలూయా. ఈ మధ్యకాలంలో చేతులంతా అయిపోయింది, హస్త సాముద్రికం అయిపోయింది, హస్త సాముద్రికం అయిపోయింది, పాద సాముద్రికం మొదలైంది. హల్లెలూయా. అర్థమైందా? వాడాడో ఫారిన్లో ఉండేవాడు కూడా చెప్పించుకోవడానికి వాడు పాదాలు ఏదైనా దేంట్లో అన్నా ఏమది దేంట్లో అన్నా అద్ది వాడు చేతులు ఇట్లా పెట్టి పంపిస్తే, ముద్ర వేసి పంపిస్తే వాడు ఇండియాలో ఉండేవాడు చెప్తాడనమాట. హల్లెలూయా. చిన్నపిల్లలు చేతులు ఇట్లా పెట్టుకొని ఉంటారు కదండి. చిన్నపిల్లలు ఇట్లా చేతులు పెట్టుకొని ఉంటారు కదా కడుపులో. ఏమండి? కడుపులో ఇట్లా చేతులు పెట్టుకుని ఉంటారు కదా. చేతులు పెట్టుకోవడం వల్ల వచ్చిన గీతలు ఇవి. ఏంటివి? చేతులు ఇలా పెట్టుకొని లోపల వాళ్ళు పుట్టిన 9 నెలల పాటు గర్భంలో ఉంటారు కదా, వాళ్ళు ఇట్లాగ పెట్టుకొని ఉంటారు కాబట్టి, లేకపోతే పడుకున్నప్పుడు కూడా ఇట్లానే పెట్టుకొని ఉంటారు కాబట్టి, ఏమంటే ఒక రింగ్ ఇడ పెడితే మనకు తెల్లగా గుర్తొచ్చేది సంవత్సరానికి అంతా. వస్తుందా రాదా? మరి ఇలాగ పెట్టుకొని ఉంటే అలాగ వచ్చిన గీతలు అంటే అవి. హల్లెలూయా. కాళ్ళు కూడా వాళ్ళు చిన్నగా పడుకున్నప్పుడు ఇట్లా పెట్టుకొని ఉంటారు. కాళ్ళు కూడా ఆడే గీతలు వస్తాయి. ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? దానికి పైన కింద రావే. ఇక్కడ రావా ఎవరికన్నా ఇక్కడ? హల్లెలూయా. ఎందుకు రావట్లే? నేను ఇంకా వాళ్ళకి ఇచ్చే సూచన ఏంటంటే, నీ తలకాయ కూడా ఏడన్నా ముంచి గీతలు వస్తాయి కదా, అది కూడా ముద్రేసి పంపించు అని చెప్తా. హల్లెలూయా. అర్థమైంది కదా నేను చెబుతున్నది? బైబిల్ ఏదైనా చెప్పిందంటే అది 100% జరగవలసినదే. ఒక్కటి తప్పిపోయినా బైబిల్ ఈజ్ నాట్ బైబిల్, జీసస్ ఈజ్ నాట్ గాడ్. హల్లెలూయా. 1900 సంవత్సరాల క్రితము, ఒక 125 సంవత్సరాల క్రితం వరకు బైబిల్లో ఏం చెప్పబడిందంటే, ఇశ్రాయేలు దేశము అది భూమి మీద లేదు. యేసు ప్రభు మరణించిన ఒక 40 సంవత్సరాలకి, ఆయన క్రీస్తు శకం 30వ సంవత్సరమో 29వ సంవత్సరంలో మరణించి లేచి పైకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక 40 ఏళ్ళు అంటే 70వ సంవత్సరానికి ఏమైనదంటే, ఒక రాజు వచ్చి ఇశ్రాయేలు దేశమును మొత్తము నాశనం చేసి అక్కడ ఉన్న ప్రజలందరినీ బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత 1900 సంవత్సరాల కాలంలో చాలామంది రోమన్ రాజులు వచ్చారు, గ్రీకు రాజులు వచ్చారు, లేకపోతే ఒట్టమాన్ టర్క్స్ అని వచ్చారు, ఆ తర్వాత మంగోలులు వచ్చారు, రకరకాలైనటువంటి వాళ్ళు వచ్చి దాన్ని ఆక్యుపై చేసేసారు. పాలస్తీనియన్లు వచ్చారు, ఆక్యుపై చేసేసారు. ఇశ్రాయేల్ దేశం అనేదే భూమి మీద లేకోకుండా ఆ పేరు తుడిచిపెట్టేశారు. హల్లెలూయా. పాకిస్తాన్ అనే దేశం ఉందా భూమిపైన 1947 వరకు? ఉందా? లేదు. చదువుకున్న వాళ్ళకి మాట్లాడుతున్నా. 1947 తర్వాతనే పాకిస్తాన్ వచ్చింది, అవునా కాదా? అలాగా 1948వ సంవత్సరం వరకు 1948వ సంవత్సరం వరకు ఇశ్రాయేలు దేశం లేదు. కానీ 1900 సంవత్సరాల వరకు ఏం జరిగినదంటే, ప్రజలందరికీ డౌటు, ఇశ్రాయేలు దేశము పుడుతుందని దేవుడు చెప్పాడు, ఇంకా పుట్టలే. ఉంటుందని చెప్పాడు, ఇంకా పుట్టలే. ఆడ మందిరం కట్టబడుతుందని చెప్పారు, ఇంకా కట్టబడలే. యుద్ధాలు జరుగుతాయన్నారు, యుద్ధాలు జరగలే. కరువులు వస్తాయన్నారు, కరువులు రాలా. భూకంపాలు వస్తాయన్నారు, భూకంపాలు రాలా. కాబట్టి బైబిల్ తప్పు. ఏం చెప్తున్నారు? బైబిల్ తప్పు. ఒకనొక రోజు వచ్చింది 1900 సంవత్సరము. ఆ సమయంలో చాలా దేశాలకి ఈ యూదులందరూ కూడా 2000 సంవత్సరాల క్రితం తోలివేయబడ్డారు. ఇప్పటికీ చాలా, మన ఆంధ్రప్రదేశ్లోనే 50 కుటుంబాలు ఉన్నాయి, యూదుల కుటుంబాలు. 50 కుటుంబాలండి. హల్లెలూయా. కోస్తా వైపున ఉన్నారు. మీరు యూట్యూబ్లో కావాలంటే జ్యూస్ సినగోగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, జ్యూస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని కొట్టారని అంటే ఒక వీడియో మీకు రిలీజ్ అవుతుంది. ఒక 50 కుటుంబాలు వాళ్ళు చాలా చోట్ల ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. కానీ వాళ్ళ యూదుల పండగకి సంవత్సరానికి 3 సార్లు ఖచ్చితంగా ఆ యొక్క ఈ విధంగా చర్చ ఒకటి ఉంది వాళ్ళకు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తారు వాళ్ళు. హల్లెలూయా. చాలా దేశాలకు చెదిరివేయబడ్డారు వాళ్ళందరూ. ప్రపంచమంతా చెబుతా ఉన్నది ఏంటంటే, యేసు లేడు, ఎవరు లేరు, బైబిల్ రాంగ్. ఎందుకయ్యా బైబిల్ రాంగ్ అని అంటే, ఎందుకు రాంగ్ అని అంటే, ఏది ఇశ్రాయేల్ దేశం, ఏది దేవాలయం, ఏది
మందిరం ఏది, కట్టడం ఏది? ఇది జరగదు. ఈ విధంగానే పోతా ఉంది. 1900 సంవత్సరంలో ఒక విప్లవం వచ్చింది. మనకు ఏ విధంగా తెలంగాణ కావాలని చెప్పి విప్లవం చేశారో, ప్రజలందరూ కూడా కోరుకున్నారో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదులందరూ కూడా ఏం చేశారంటే మాకు ఒక దేశం ఉంటే మేలు. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది. ఆ మధ్యలో ఏం జరిగిందనంటే దేశం అయితే రాలే వాళ్ళకి. ఇంకా ఆ మధ్యలో 1912, 14 ఆ మధ్యలో ఏం జరిగిందంటే మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం రాగానే యూదులు చాలా ఇబ్బందులకు గురి చేయబడ్డారు, చాలా ఇరుకులకు గురి చేయబడ్డారు, ఓర్చుకొని ఉన్నారు. వాళ్ళకంటూ ఒక దేశం ఉంటే బాగుండు అనేటువంటి ఆలోచన అప్పుడు చాలామంది యూదులలో ప్రారంభమయ్యింది. సరే, ఇంకా కాలం గడిచింది. కొంతకాలానికి ఆ టైంలో 1932, 36 అనుకుంటాను, ఆయన హిట్లర్ వచ్చాడు. హిట్లర్ వచ్చిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ రెండో ప్రపంచ యుద్ధంలో దాదాపుగా కొన్ని లక్షల మంది యూదులను కక్షగట్టి చంపేశాడు. ఎందుకు చంపాడనంటే ఈ యూదులందరూ కూడా నాకు యుద్ధంలో తోడుగా ఉండని అని హిట్లర్కి అడిగితే హిట్లర్కి తోడుగా ఉండకోకుండా శత్రువులకు తోడుగా ఉండడంతో జర్మనీ దేశంలో ఉన్న యూదులందరినీ చంపిపడేశాడు. ఎన్నో లక్షల మందిని, చిన్న పిల్లలతో సహా మొత్తం చంపిపడేశాడు. ఎలా చంపేవాడంటే ఒక పెద్ద రూమ్లోకి, గదిలోనికి, ఒక ఫంక్షన్ హాల్లోకి పిలుచుకొని వెళ్ళి ఆ ఫంక్షన్ హాల్లో విషవాయువులు వదిలిపెట్టేసేవాడు. విషవాయువులు అంతకుముందు గన్సుతో కాల్చి చంపేసేవాడు. అలాగే చంపడం వల్ల వాళ్ళు కులిపోయేవాళ్ళు, పురుగులు పెట్టేవాళ్ళు. అలాగ పెడితే సౌండ్స్ వస్తున్నాయని, వాళ్ళు కేకలేస్తున్నారని ఏం చేస్తున్నాడో తెలుసా? కేకలు రాకోకుండా ఎలాగ చంపాలని చెప్పి యూదులను అందరినీ కూడా, ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా కేకలు రాకుండా చంపాలి అని అంటే ఒకటే మార్గం ఉన్నది అని చెప్పి వెళ్ళి విషవాయువు, ఆ వాయువు పీల్చగా గొంతులో నుంచి మాట రాదు. ఊపిరి పీల్చుకోలేకపోతే మనం కేకలేయగలమా? ఊపిరి ఆడకపోతే మనం కేకలేయగలమా? కేకలేయలేము. అటువంటి పరిస్థితులలో వాళ్ళందరినీ చంపేస్తూ వెళ్ళిపోయాడు. ఆ దినాలలో ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా యూదులను తిరస్కరించారు, తృణీకరించారు, త్రోసివేశారు, మా దగ్గరికి వద్దు అన్నారు. అప్పుడు ఉన్నటువంటి వారిలో ఇప్పటికీ ఆ తరువాత హోలోకాస్ట్ అంటారు, ఊచకోత, దాదాపుగా 60 లక్షల మంది చనిపోయారండి. ఎంతమంది? 60 లక్షల మంది యూదుల ప్రజలను చంపిపడేశారు. అంత దారుణంగా 60 లక్షల మంది చెదరిపోయారు, లక్షల మంది చంపబడ్డారు. ఆ దినాలలో ప్రతి దేశంలో వాళ్ళకి వ్యతిరేకత ఎదురైతే ఒకే ఒక్క దేశం భూమిపైన, ఒకే ఒక్క దేశము భూమిపైన వాళ్ళని సాదరంగా ఆహ్వానించి అన్నదమ్ములలాగా ఆహ్వానించిన దేశం ఏదైనా ఉన్నది, ఇశ్రాయేలు ప్రజలు ఏ దేశమయ్యా మీకు తోడుగా నిలబడినది అని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే ఒకే ఒక మాట ఏదో తెలుసా? ఇండియా. హల్లెలూయా. ఏంటది? ఇండియా. ఒకే ఒక్క దేశము మమ్మల్ని బానిసలలాగా చూడలేదు, మమ్మల్ని ఖైదీలలాగా చూడలేదు, మమ్మల్లాగా ఒక వ్యక్తులలాగా చూచి మమ్మల్ని ఆదరించిన దేశం ఏది అని అంటే ఇండియా. హల్లెలూయా. ఆ తరువాత ప్రజలందరూ కూడా కలిసి ప్రపంచానికి మొరపెట్టారు, మాకు ఒక దేశం ఇవ్వండి, మాకు సహాయం చేయండి అని అంటే పెద్ద వాళ్ళందరూ కూడా ప్రపంచ ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానము చేసి ఆ తీర్మానము ద్వారా ఇశ్రాయేలు దేశము అనేది కొత్తగా స్థాపింపబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుచుకుందాము. 2000 సంవత్సరాల క్రితము దాదాపుగా నాశనమైన దేశము, భూమి మీద నుంచి తుడిచిపెట్టబడినటువంటి దేశము 2000 సంవత్సరాల తరువాత మళ్ళీ చిగురించింది. హల్లెలూయా. ఎప్పుడైతే చిగురించగానే ప్రతి ఒక్కరూ మళ్ళీ బైబిల్ని నమ్మడము ప్రారంభించారు. బైబిల్ ఈజ్ నాట్ ఎ ఫెయిరీ టేల్. కట్టుకథలు కల్పించినటువంటి పుస్తకము, కట్టుకథలతో అల్లినటువంటి పుస్తకము కాదు. ప్రపంచ చరిత్ర అంతా ఇందులో ఉంటున్నది. ఇప్పుడు నిన్న రాత్రే ఒక వీడియో చూచాను. ఏంటి అని అంటే, ఒకవేళ అణుయుద్ధం వస్తే ఎంతమంది భూమి మీద చనిపోతారు అని చెప్పి, రష్యాకి అమెరికాకి మధ్య అణుయుద్ధం వస్తే ఎంతమంది చనిపోతారు, మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఎంతమంది చనిపోతారని చిన్న ఒక వీడియో చేశాడు ఒకడు. HMTVలో కావాలంటే మీరు కొట్టండి, అణుయుద్ధం వస్తే ఎంతమంది చనిపోతారని తెలుగులో కొట్టండి యూట్యూబ్లో. ఎంతమంది చనిపోతారు అని అంటే దాదాపుగా 5,000 అణుబాంబులు పడతాయంట. ఎన్ని బాంబులు? 5,000 అణుబాంబులు పడతాయంట ఒక్కసారిగా. అర్థమైందా అండి? ఒక అణుబాంబు పడితేనే హిరోషిమా నాగసాకిలో 1,00,000 మంది చనిపోయారు, 10 లక్షల మందికి రోగాలు వచ్చాయి ఒక్క అణుబాంబు పడితేనే.
హల్లెలూయా. మరి 5,000 అణుబాంబులు, ఇప్పుడు దానికి మించి 1000 రెట్లు ఎక్కువగా తీవ్రత కలిగిన అణుబాంబులు. ఇప్పుడు ఒక అణుబాంబు పడితే 10 లక్షల మంది చనిపోతారు. ఎంతమంది? మరి 5,000 అణుబాంబులు అంటే దాదాపుగా 250 కోట్ల మంది నుంచి 300 కోట్ల మంది చనిపోతారంట. ఎంతమంది అంటే భారతదేశ జనాభాకి డబల్. ఎంతమంది చనిపోతారు? ఇప్పుడు వీడు ఆ లెక్క చెప్తా అన్నాడు ఎంతమంది చనిపోతాడు అని. ఇన్ని బాంబులు పడితే ఇన్ని కోట్ల మంది అని. బైబిల్ ఎప్పుడు చెప్పిందో తెలుసా ఈ మాట? బైబిల్ ఈ మాట ఎప్పుడు చెప్పిందో తెలుసా? యోహాను ప్రకటన గ్రంథములో 6వ బూర యుద్ధం ఒకటి జరుగుతుంది. ఆ యుద్ధములో భూమి మీద 3వ భాగము మనుషులు చనిపోతారు. ఎంతమంది? భూమి మీద 3వ భాగము. భూమి మీద ఎంతమంది ఉన్నారు ఇప్పుడు జనాలు? ఎంతమంది ఉన్నారు చెప్పండి? గట్టిగా ఐడియా ఉందా ఎంతమంది ఉన్నారో? 8 బిలియన్ పీపుల్ అంటే 800 కోట్ల మంది. ఎంతమంది? 800 కోట్లలో 800 కోట్లలో 3వ భాగం అంటే 250 కోట్ల నుంచి 300 కోట్ల మందే కదా. హల్లెలూయా. వాడు ఇప్పుడు టీవీలో చెబుతున్నాడు, బైబిల్ ఎప్పుడు చెప్పింది? అందుకే రాకడ మీద ధ్యానము మన యూట్యూబ్ ఛానల్ పాస్టర్ పాలే ఆరోన్లో ఉంది. దయచేసి అందరూ చూడండి, మీకు తెలిసి వస్తుంది రాబోయేది. ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు జరుగుతుందండి రష్యాకి యుక్రెయిన్కి యుద్ధము, లేకపోతే ఇస్రాయేల్కి ఇరాన్కి యుద్ధం జరుగుతుందని ఇప్పుడు ఛానళ్ళు రాస్తున్నాయి. చరిత్ర ఎప్పుడో బైబిల్లో చెప్పబడింది. బైబిల్ సత్యవేద సారము గ్రంథము. హల్లెలూయా. బిలీవ్ ఇట్. దీనిని నమ్మండి, దీనిని నమ్మండి. విశ్వాసంతో ముందుకు సాగుదాము. సమయము తక్కువగా ఉంటున్నది. విశ్వాసముతో దేవుని రాబోయేటువంటి దినములు పరిస్థితులు ఎలాగ ఉంటాయనంటే మనమే గొప్ప ఉజ్జీవాన్ని చూస్తాం. ఎందుకో తెలుసా? గొప్ప ఉజ్జీవం ఎందుకు వస్తుందో తెలుసా? సరేనండి, మీకు ఒక చిన్న లెక్క చెప్తా. కేవలం ఒక నెల రోజులే భూమి ఉంటుంది, ఇక నెల రోజులే మనం బ్రతుకుంటాము, యేసయ్య వచ్చేస్తాడని చెప్పాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఇప్పుడు నెల రోజుల్లోనే యేసుప్రభు వచ్చేస్తాడు అని అనుకుందాం. ఏం చేస్తారు మీరందరూ ఇప్పుడు? ఉత్సాహంతో ఉంటారు, ఇంకా అమ్మా ప్రార్థన చేస్తారు, ఇంకా డబ్బు సంపాదించడానికి పోతారా? ఎందుకు పోరు? హల్లెలూయా. అర్థమవుతుందా నేను అడుగుతున్న ప్రశ్న? యేసుప్రభు ఒక నెలలో వస్తున్నాడు అని అనుకుందాం, రాడా ఆయన ఇప్పుడు ఏడా అనుకుందాం. ఏం చేస్తారు అప్పుడు మీరు? ఆయన కోసం ఎదురు చూస్తారు. ఇంకా చెప్పండి, ఏం చేస్తారు? డబ్బు సంపాదించడానికి పోతారా? ఎవరో ఏదో అన్నారు, ఏంటి? ఎవరో సువార్త అన్నారు, ఎవరది? ఏం చేస్తారు? మీ బంధువులకి, మీ చుట్టుపక్కల వాళ్ళకి యేసయ్య వస్తున్నాడు, యేసుప్రభుని నమ్ముకోండి, వాడు నీ ముఖాన ఉంచినా, వాడు దేన్నైనా తీసుకొని కొట్టినా నువ్వేం చేస్తావు? మన దగ్గరికి పోయి వాని కాలు పట్టుకొనైనా, అరే నువ్వు నమ్ముకోరా లేకపోతే నరకానికి పోతావు, యేసయ్య వస్తున్నాడు అని చెప్తావా చెప్పవా? ఉజ్జీవం వస్తుందా రాదా అప్పుడు? హల్లెలూయా. ఉజ్జీవం తప్పకుండా వస్తుంది అప్పుడు. ఆమేన్. ఎందుకంటే యేసయ్య వస్తున్నాడు కాబట్టి ఉజ్జీవం అనేది వచ్చేస్తున్నది. హల్లెలూయా. అందుకే మనము ఫలించాలి. దేవుని వాక్యము సత్యము, దేవుని మాటలు సత్యము, మార్గములు సత్యము. ఆయన మనకు చెప్పినటువంటి ప్రతిదీ సత్యమే. ఆయన చెప్పినటువంటి దానిలో ఏది పొల్లుపోదు. నీ గురించి ఆయన ఏదైతే చెబుతున్నాడో, నీకు వాగ్దానము చేశాడో, నీ జీవితంలో చేస్తానో అని చెబుతున్నాడో అన్నింటినీ కూడా ఆయన నెరవేర్చుకుంటూనే వస్తాడు. ప్రపంచ చరిత్ర అంతా బైబిల్లో ఉన్నది, కట్టుకథల పుస్తకము కాదు బైబిల్. దేవుడు చెప్పినది ఏది కూడా పొల్లుపోదు, నెరవేర్చబడుతుంటున్నది. నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి, మారు మనస్సుకు తగినటువంటి ఫలము ఫలించండి. పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసయ్య నిన్ను అడిగేటువంటి 2వ ప్రశ్న ఏంటో తెలుసా? ఎంటర్ అయ్యేటప్పుడు మొదటి ప్రశ్న నమ్ముకున్నావా? నమ్ముకున్నాను, అడుగుపెట్టు. 2వ ప్రశ్న ఏం చేశావు? నా కొరకు నువ్వేం చేశావు? హల్లెలూయా. అయ్యా నేను ప్రార్థన చేసుకున్నా, నా కొరకు ఏం చేశావు? హల్లెలూయా. నేను చర్చికి పోయినా, నా కొరకు ఏం చేశావు? పాటలు పాడినానయ్యా,
అరే నా కొరకు ఏం చేసావురా నువ్వు? హల్లెలూయా. అయ్యా ఒకనికి సువార్త చెప్పానయ్యా, వెరీ గుడ్. ఏమంటాడు ఆయన? ఒకనికి సువార్త చెప్పి వాని రక్షణలోనికి నడిపించానయ్యా. అది ఆయన కొరకు చేయుట, ఆయన కొరకు నిలబడుట, ఆయన మార్గములలో నడువుట, ఆయన ఆజ్ఞలలో నడువుట. అయ్యా ఒకడు వచ్చి నన్ను తిట్టాడయ్యా, అయినా ఓర్చుకున్నాను. ఏసన్న గారిదండి, ఏసన్న గారి సాక్ష్యం చాలా మంచి సాక్ష్యం. ఆయన ఒక పల్లెలో సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళాడు. వెళ్తూ ఉంటే ఒక ఆమె భోజనానికి పిలిచింది. భోజనానికి పిలిస్తే పోయాడు, కూర్చున్నాడు. ఆమె నమ్ముకున్నది. వాళ్ళ ఆయన వచ్చాడు, భోజనం చేస్తున్నాడు. ఆయన వస్తే భోజనం చేస్తూ ఉంటే ఎవరితేనో అని అడిగాడు. పాస్టర్ అయ్యా భోజనం పెట్టినాను అని అంటే, ఒళ్ళు కాళ్ళు చేతులు ఈయన వాళ్ళ ఆయన వచ్చి తిడతాడు అనమాట. కాళ్ళు చేతులు బాగుండాయే, పని చేసుకునేది తెలీదా అని అరుచుకుంటూ తిట్టుకుంటూ అతని యొక్క ప్లేట్ ఈడుంటే ఈడ ఎంగిలుంచి వెళ్ళిపోయాడు. ఆ టైంలో మనం ఉంటే ఏం చేసిందేమో? ఏమి కోపగించుకొని, ఇదేనా దైవజనులకు ఇచ్చే మర్యాద? హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? అక్కడే కూర్చొని మాట్లాడి ఆమెతో, అమ్మ బాధపడద్దమ్మా, ఆమె ఏడుస్తా ఉంది, అయ్యా క్షమించండి అయ్యా, మా ఆయనకు తెలియదయ్యా, పర్వాలేదమ్మా, ఏం పర్వాలేదని భోజనం సంపూర్ణంగా చేసి ఆమెకు ప్రార్థన చేసి మెల్లగా బయటికి వెళ్ళిపోయాడు. పంట కోసే సమయం వచ్చింది. పొలం పంట కోసే టైం వచ్చిందనమాట వాళ్ళకి. ఆయన ఆ ముసలాయన ఎవరైతే తిట్టి ఎంగిలుంచి వెళ్ళిపోయాడో ఆయన భోజనం దగ్గర, ఆ పంట కోసే టైం వచ్చినప్పుడు 2 మూటల భూమి పంట చర్చికి పంపించాడు ఆయన. హల్లెలూయా. సహనము గొప్ప కీడులను తొలగించును. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత ఆయన నమ్ముకున్నాడు కూడా. ఇతనిలో ఉన్న దేవుని యొక్క గుణగణములను చూచి, ఆమేన్. దేవుని బిడ్డలుగా మనము ఫలించాలి. దేవుని బిడ్డలుగా మనము సహనము కలిగి ఉండాలి, ఓర్చుకోవాలి, శాంతము కలిగి ఉండాలి, ఆత్మీయత కలిగి ఉండాలి. పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎన్ని ఇండ్లు కొట్టావు, ఎంత డబ్బు సంపాదించావు, ఎంత బంగారు సంపాదించావు, ఏం చేస్తాడండి దేవుడు వాటితో? నీకు అవసరం భూమి మీద అంతే. నీకు కలిగినది దేవుడు ఖచ్చితంగా ఇస్తానంటున్నాడు, హెచ్చిస్తానంటున్నాడు, సమృద్ధిని కలగజేస్తానంటున్నాడు. కానీ దేవుని కొరకు ఉపయోగపడకపోతే ఏం ఉపయోగము? దేవుని కొరకు వాడబడకపోయినట్లయితే ఏం ఉపయోగము? దేవుని కొరకు ముందుకు సాగకపోయినట్లయితే ఏం ఉపయోగము? హల్లెలూయా, హల్లెలూయా. గివ్ ద బెస్ట్. నీ సమయములో, నీ ప్రార్థనలో, నీ జీవితములో, నీ ఆదాయంలో, నీకు కలిగిన దానిలో, నీ యొక్క బలములో దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలి, ఉత్తమమైనది ఇవ్వాలి. హల్లెలూయా. ఉన్నతమైనది ఇవ్వాలి. ఈ మాటలు చెబుతుంటే నాకు జ్ఞాపకం వచ్చింది. ఒకసారి మనం ఇక్కడ మందిరం ప్రారంభించుకున్నాము 2018లో అనుకుంటాను. ఒకరు వేరే మన సంఘానికి వచ్చేవాళ్ళు కాదనమాట. పిలిస్తే నేను ఏదో వెళ్ళినప్పుడు మా ఇంట్లో కొన్ని పాత వస్తువులు ఉన్నాయి, ఏంటి మీ చర్చిలో పెట్టుకొని వాడుకోండి అని ఇచ్చారనమాట. ఏమి మీ చర్చిలో పెట్టుకొని వాడుకోండి అని ఇచ్చారు. అది ఏంటో తెలియదు కానీ, బాధనో కోపమో నాకు తెలియదు కానీ, దేవునికి ఎవరైనా ఏదైనా వాడిండేది దేవునికి ఇచ్చినారంటే భలే కోపం అండి నాకు. ఇప్పుడు చెప్తున్నాను. హల్లెలూయా. గివ్ బెస్ట్. దేవునికి మొదటిది ఉత్తమమైనది ఇవ్వాలి. ఆ విధంగా దేవుని నేను ప్రేమిస్తున్నాను, అలాగనే ఎవరినైనా ప్రేమించమని చెప్తాను. మిగిలిపోయిండేది కాదు దేవునికి, లాస్ట్లో కాదు దేవునికి, నీదంతా అయిపోయిన తర్వాత కాదు దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైనదే నాకు కాదు నువ్వు ఇచ్చేది. హల్లెలూయా. ఒకవేళ నీ మాట కాదనలేక సెకండ్స్లో నువ్వు ఏదైనా ఇస్తే నేను తీసుకుంటా, కానీ మందిరంలో మాత్రం పెట్టను. హల్లెలూయా. మందిరం బయటే ఉంటాయి అవి, మందిరంలోనికి రావు. హల్లెలూయా. ఒక చోట వాడిండేది దేవునికి మళ్ళీ నేను వాడను. కాలంటే పిల్లలకు అడగండి. ఒకానొక రోజున ఏదో ఒక వస్తువు అవసరత ఉండి మా ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోయినాను, ఏదో అనాలోచితంగా, చర్చిలో ఉన్నటువంటిది. హల్లెలూయా. తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ అది ఏంటి అని అంటే, నేను తీసుకొని రావాల్సి వచ్చినప్పుడు వెంటనే మనసులో కుచ్చుకుంటా ఉంది, దేవుంది నేను వాడుకున్నాను, దేవునికి నేను ఇంకా అది ఇవ్వను, దేవునికి మళ్ళీ నేను కొత్తదే తీసిచ్చుకుంటాను. దాని కొరకు నేను మళ్ళీ వెయిట్ చేసి 10 ఇండ్లకు తిరిగినప్పుడు కొంతమంది ఇచ్చే కానుకలన్నీ పోగు చేసి, హల్లెలూయా, దీంట్లో వేసినది మళ్ళీ తీసి మళ్ళీ కొని ఎట్లా పెట్టే రకం కాదు.
మీ దగ్గరికి వచ్చినప్పుడు నాకంటూ ప్రత్యేకంగా కానుకలు ఎవరైనా విత్తితే ఆ కానుకలన్నీ పోగు చేసి మళ్ళీ దానితో ఆ కొత్త వస్తువు కొని పెట్టినటువంటి వాడిని నేను. హల్లెలూయా. గివ్ బెస్ట్ టు ద లార్డ్. ఉత్తమమైనటువంటిది, వాడినది ఎప్పటికీ దేవునికి కాదు. హల్లెలూయా. అది ఏదైనా నువ్వు మొదటిది, శ్రేష్టమైనది, ఉన్నతమైనది, యు ఆర్ గివింగ్ టు ద బెస్ట్ గాడ్. ఉన్నతమైన, శ్రేష్టమైన, ఏకైక, అద్వితీయుడైనటువంటి దేవునికి నువ్వు సమర్పించేటువంటి వాడవైతే నీ జీవితంలో ఉన్నతమైనదే దేవునికి మొదటగా తెస్తావు తప్ప, ఉన్నతమైనదే దేవునికి ఇస్తావు తప్ప, మిగిలిపోయినది కొసరగా ఉన్నది, లేకపోతే నీకు అవసరము లేనిది అటువంటిది వద్దు. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ ఈజ్ బెస్ట్. గివ్ బెస్ట్ టు ద లార్డ్. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎదుగుట వలన, వాడుట వలన, హల్లెలూయా, అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటిది? ఆమేన్. లోకములో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆమేన్, నిన్ను చూచి దేవుడు గొప్పవాడు అని చెప్పి నీ ముందుకు నడచాలి. అటువంటి జీవిత శైలి, అటువంటి మార్గము మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. నేను చెప్పాలనుకున్న దాంట్లో సగం కూడా చెప్పలేదు ఈరోజు. వచ్చే వారం నేను కంటిన్యూ చేసే సూపర్ థింగ్స్, చాలా ఉన్నతమైన విషయాలను దేవుడు బోధించుకుంటూ వెళ్తున్నాడు. మీరందరూ ఫలించాలని కోరుకుంటున్నారా? విస్తరించాలని కోరుకుంటున్నారా? దేవుని గుణములలో ఎదగాలని కోరుకుంటున్నారా? హల్లెలూయా. కొనసాగండి దేవుని రాజ్యములో.